మార్నింగ్ ఒక డెడ్ బాడీ చనిపోయిందని చెప్పేసి ఇంటిమేషన్ రాగా మేము అట్టి దాని సమాచారం మేరకు శివరాజ్ అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన అతను, దీంట్లో విక్రమ్ సింగ్ అని చెప్పి వాళ్ళ రిలేషన్ 32 years ఉంటాయి. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన విక్రమ్ సింగ్ గుజ్జార్ అనే వ్యక్తి చనిపోయాడు, చంపబడ్డాడు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన కాంప్లైంట్ మీద, శివరాజ్ ఇచ్చిన కాంప్లైంట్ మీద కేసు నమోదు చేసుకున్నాము. దాని మీద దర్యాప్తు చేసే క్రమంలో మేము దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో మాకు తెలిసింది ఏంటంటే, ఈరోజు దాని మీద మేము పరిశోధన చేస్తున్న టైంలో ఈరోజు మేము చింతా గోపి, బాలరాజ్, దాసర్ రాజు, నరేష్ కుమార్, మహమ్మద్ రఫీక్ వీళ్ళని సత్యనారాయణ చౌరస్తాలో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని మేము విచారించగా చెప్పింది ఏంటంటే, నారాయణపేటలో మన కొత్త బస్ స్టాండ్ పక్కన, జూనియర్ కాలేజ్ పక్కన పండ్ల దుకాణం ఉంది. అక్కడ వాళ్ళ ఈ గోపికి సంబంధించిన పండ్ల దుకాణం ఉంది. గోపి ఎప్పుడు కూడా సాయంత్రం పూట పండ్లని ఒక చోట జమ చేసి తీసుకొని పోతుంటాడు. అది ఈ మధ్య పండ్లు దొంగతనం అవుతుందని చెప్పేసి నిఘా పెట్టిన క్రమంలో ఇతను, ఈ మృతుడు విక్రమ్ సింగ్ గుజ్జార్ అక్కడికి తెల్లవారుజామున 3 గంటలకు వచ్చిన క్రమంలో ఆ టైంలో అతను పోతున్నాడు. ఇతనే మా పండ్లు ఈ మధ్య కూడా గతంలో దొంగిలించారని చెప్పేసి వాళ్ళు భావించి మిగతా బాలరాజ్ అని చెప్పేసి అక్కడ వాళ్ళు మిగతా వాళ్ళని కూడా, ఆ షాప్ ఓనర్ని మిగతా వాళ్ళని కూడా పిలిపించుకొని అతన్ని, విక్రమ్ సింగ్ ని విచక్షణారహితంగా కొనడం జరిగింది అండ్ కట్టెలతోటి కొనడం జరిగింది. అక్కడ అపస్మారక స్థితిలోకి వెళ్ళిన విక్రమ్ సింగ్ ని మళ్ళీ మన మీదకి వస్తుంది అని చెప్పేసి అక్కడే కిరాణా షాప్ ముందు పడుకోబెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ మార్నింగ్ మళ్ళీ అతన్ని పడుకోబెట్టి దాని తర్వాత చెప్పేసి పొద్దున కూడా అట్నే ఉంటే చనిపోయే చూస్తున్నారు. వీళ్ళు చూసుకుంటే చనిపోయాడని చెప్పి నిర్ధారించుకొని వెంటనే హాస్పిటల్ చెప్పితే హాస్పిటల్లో డిక్లేర్ చేశారు. నారాయణపేట గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పితే చనిపోయాడని డిక్లేర్ చేసిన తర్వాత భయపడి పారిపోయారు వాళ్ళు. దీనికి మన మోటివ్ ఏంటంటే, తన గోపి వాళ్ళ షాప్ లో దొంగతనం చేస్తున్నాడు అనే ఎవరో పండ్లు దొంగతనం అయితేనే ఉద్దేశంతో అక్కడికి వచ్చిన వ్యక్తిని, విక్రమ్ సింగ్ ని కొట్టి ముందస్తు ప్లాన్ గా మొదలై సిద్ధం చేసుకున్న రాడ్లు కట్టెలతోటి కొట్టి చంపడం జరిగింది. ఇట్టి కేసుని మనం నారాయణపేట సిఐ శివశంకర్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర టౌన్ ఎస్ఐ అండ్ వాళ్ళ సిబ్బంది ఆంజనేయులు, రాములు, లింగమూర్తి 24 hours మనం ఈ కేసును ఛేదించడం జరిగింది. జస్ట్ నిన్న మార్నింగ్ రిపోర్ట్ అయింది. ఈరోజు 4th నాడు 24 hours రిపోర్ట్ మనకు చేయడం జరిగింది. దాన్ని మా ఎస్పీ గారు కూడా అభినందించాము. జిల్లా పోలీస్ శాఖ తరఫున మేము మా సిబ్బందిని అభినందిస్తున్నాం. దీంట్లో మనం వారి దగ్గర నుంచి మనం ఐరన్ పైపు, ప్లాస్టిక్ అండ్ కట్టెలు అండ్ ఒక 5 సెల్ ఫోన్స్, వాళ్ళు వాడిన 5 సెల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈరోజు నారాయణపేట మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.